మోటివ్ ఉన్నప్పుడు దాంట్లో నేను ఏం చెప్పేది పని అనేది ఇప్పుడు ఇట్లా పోతుంది కదా ఉమ్, అంటే నేను చైతన్యం తీసుకురావడానికి జనాలు మార్పు తీసుకురావడానికి ఆట పాట మాట ఉమ్, పాట మాట రోజు తీసుకుపోతున్నా అయిపోతుందా అంటే నేను ఇన్స్టాగ్రామ్లలో కానీ యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ ఇది ఇది నడుస్తుంది ఇది ఒకప్పటికి ఇట్లా నడుచుకుంటూ పోతుంది ఉమ్, అయితే ఇప్పుడు అలంకృతకు నేను ఒక చిన్న రాయి చేతికిస్తా ఉమ్, చేయితో ఇసిరేస్తే ఎంత దూరం పోతుంది ఆ రాయి అదే నీకు ఒక గులేరు చేతికిస్తా ఉమ్, గులేరు పెట్టి రాయి ఇసిరేస్తే ఎంత దూరం పోతుంది ఉమ్. ఇప్పుడు చేయితోని దూరం పోతుందా గులేరుతో దూరం పోతుందా రాయి ఇప్పుడు బిగ్ బాస్ షో బులేర్ అంటున్నారా మీరు చెప్పరా అది బిగ్ బాస్ షో బులేర్ అంటున్నారా మరి అంటున్నారా అది ఇప్పుడు పాట ఇంకెక్కువ మందికి కోట్లాది మందికి దగ్గరికి నా వస్తుంది కదా విషయంలో అయితే చేతోని విసిరేసేది బిగ్ బాస్ సోషల్ మీడియాని ఎట్ ది సేమ్ టైం మీ షోని వాడేది బులేర్ అంట నేను నా ఎట్లా ఉద్దేశంలో ఎట్లా ఇదే ఎక్కువ నాకు దానికంటే అది జస్ట్ రాయి ఇప్పుడు మీరు రాయి వేసిరు ఫస్ట్ రౌండ్ వరకు వెళ్ళిరు అది రాయి అంట మీరు ఏదైతే షోలు చేస్తున్నారో లేదంటే సోషల్ మీడియాని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది అది బుల్లేరు నా ఉద్దేశంలో. సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నా ఉమ్, నేను ఫేస్బుక్ వాడుతున్నా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా మా ఛానల్లో కూడా ప్రతిదీ షార్ట్స్ పెడుతుర్రు యూట్యూబ్లలో పెడుతుర్రు సోషల్ మీడియాలో పెడుతుర్రు ఫేస్బుక్లో పెడుతుర్రు ఇన్స్టాలో పెడుతుర్రు ఎక్స్లో పెడుతుర్రు అన్ని పెడుతుర్రు ఉమ్, అంటే రోజు నేను మార్నింగ్ న్యూస్లో కూడా ఏదన్నా ఒక సందర్భంలో ఖచ్చితంగా పాట పాడతా ఉమ్, వింటున్నావా అంటే ఆ రకంగా చేసుకుంటూ ఇప్పుడు ఒక ఛానల్లో చేస్తున్నా కొంతవరకే పోతుంది అది ఉమ్, అంటే పోతలేదని కాదు చూస్తలేరు కాదు ఉమ్, అంటే వందలు వేలు లక్షలు ఉమ్. అంటే బిగ్ బాస్ పోతే ఇంకా కోట్లాది మందికి చేరుకుంటుందన్న ఒక ఆశ కలిగింది అంతే ఆ ఆశతోటే నేను పోయినా ఓకే ఆశ